ఈ రోజున ప్రియ దైవజనమా, బాధాకరమైన సంఘటనలు, ఆ బాధాకరమైన నీ కుటుంబ స్థితిగతులు నీ గుర్తు రాగానే నిస్సత్తు నిన్ను ఆవరిస్తుంది. పని చెయ్యాలని మనసు రావట్లేదు. గుండెల నిండా బాధలతో, కళ్ళ నిండా నీళ్లతో, వేదనతో, జవాబు లేని ప్రశ్నలతో, ఇబ్బందికరమైన స్థితిగతులతో నీ పిల్లలకు వచ్చిన విషయాల్ని జ్ఞాపకం వస్తే, వాళ్ళలో ఉన్న చెడుతనం, వాళ్ళు ఉద్యోగాలు చేయకుండా వారు అలా ఇళ్లలో కూర్చొని సోమరితనానికి అలవాటు పడినప్పుడు ఒక తల్లిగా తండ్రిగా నీకు ఎంత బాధగా ఉంటుందో. లేదా నీ పిల్లలు ఎంతో కష్టపడినా వారికి ఫలితం లేకుండా వారు కాయ కష్టం చేస్తున్నప్పుడు, అయ్యో నా పిల్లలు కష్టపడుతుంటే ఫలితం లేదని ఒక తల్లి ఎంత బాధపడుతుందో, తండ్రి ఎంత బాధపడతాడో. వయసు వచ్చిన పిల్లలకి ఎన్ని సంబంధాలు చూసినా ఇంకా పెళ్లి కాలేదే అని ఒక విధమైనటువంటి ఆ కలవరము తల్లిదండ్రుల్లో ఉండదా ప్రియులారా? ఎన్నో విధాలుగా, ఎన్నో రీతిలుగా చెప్పశక్యము కానటువంటి వేదనలతో మనిషి హృదయము ప్రతిరోజు కూడా తొందరపాటుకు లోనవుతూ ఉంటుంది, కలవరానికి లోనవుతూ ఉంటుంది, దిగులుకి, భయానికి, చింతకి లోనవుతూ ఉంటుంది. ఇవన్నీ ఎరిగిన దేవుడు అందుకనే చెప్తున్నాడు, భయపడవద్దు, దిగులు పడవద్దు, చింతపడవద్దు, నేను మీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ఆ భయానికి లోనవుతున్న సమయాల్లో, నీ ప్రశ్నలకు జవాబులు కోరుకున్న సమయాల్లో ఒక్కొక్కసారి నువ్వు తెలుసో తెలియకో దేవుని మీద కూడా నువ్వు నిష్ఠూరపడ్డావేమో. కీర్తనాకారుడు కూడా అనేకమైన సార్లు మొదటిగా ఆయన, ప్రభువా నా కన్నీరు నువ్వు చూడట్లేదా? నా శత్రువులు ఇచ్చి నన్ను ఎందుకు అప్పగించావు? నా కన్నీరు నా గుండెల్లోకి వెళ్ళిపోతుంది నాయనా, నేను ఎందుకు విడవబడ్డాను? ఎందుకు నువ్వు నా ప్రార్థనలకు నాకు జవాబు ఇవ్వట్లా? నన్ను మర్చిపోయావా ప్రభువా అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో మరలా, లేదు నాయనా నువ్వు నా మొర వింటున్నావు, నేను తొందరపాటుతో అలా మాట్లాడనే గానీ నీ సన్నిధిలో నేను కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాను, నిశ్చయముగా నువ్వు నాకు మేలు చేయబోతున్నావని అదే వ్యక్తి పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. నీ మనస్సు నిన్ను కలవరానికి లోన్ చేసినప్పుడు, నీ హృదయము ఒంటరితనానికి లోనైనప్పుడు, నీ గుండె గదుల్లో దుఃఖము పొంగి పొర్లుతూ ఉన్నప్పుడు, ఆవేదనలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, ఇక నేను ఏమీ చేయలేను, నన్ను నిస్సహాయత ఆవరించింది, జీవితంలో ఎంతో పోరాడాను, ఇక పోరాటం నా వల్ల కాదనుకున్నప్పుడు, అలానే నూతనంగా వివాహమై చక్కటి జీవితాన్ని జీవించాలని ఎన్నో కలలతో ప్రవేశించిన నీకు కొద్ది రోజుల్లోనే ఎదురు దెబ్బ తగిలినప్పుడు, ఆ గుండెకు పడిన గాయము, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు తీసివేయబడాలని నిన్ను ప్రేమించిన నీ స్నేహితులు ప్రయత్నం చేశారు, నీ ఇంటి వారు ప్రయత్నం చేశారు, నువ్వు ప్రయత్నం చేశావు. అయినా నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యగానే ఈ రోజు వరకు మిగిలిపోయి నిన్ను వెక్కిరిస్తూ ఉందా? నిన్ను హేళన చేస్తూ ఉందా? ఆ సమస్య నేను చూసి నీకన్నా సమస్య నేనే గొప్పగా ఉన్నానని నీ మీద దాడి చేస్తూ ఉందా? దానికి సవాలు విసిరి ఈ రోజున నీకున్న సమస్యలనే లోయలు చెదరగొట్టబడతాయి యేసు నామములో.